గుంటూరు నగరంలో 3 వంతెనలు ప్రారంభమై ఆ నగరంలో ఉండే ప్రజల యొక్క ఆనందానికి అవధులు లేవు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎంతోమంది గుంటూరుకి ఎమ్మెల్యేలు వచ్చారు, గుంటూరు జిల్లాకు మంత్రులు వచ్చారు, గుంటూరులో ఎంపీలకు వచ్చారు. అయినా చివరికి ఈ 3 వంతెనలకు మోక్షం ఈరోజు సాధ్యపడిందంటే గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు, హామీని నిలబెట్టుకున్నాడు. ఈ 3 వంతెనలు అనేవి గుంటూరు 1, గుంటూరు 2ని కలుపుతూ ఉంటాయి. గతంలో చాలా ఇరుకుగా ఉండేది, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేది. ఇరుకుగా ఉన్న వంతెనలను వెడల్పు చేసి డబల్ రోడ్డు వేసి, డబల్ రోడ్డే కాదు మధ్యలో ఒక డివైడర్ పెట్టడం. వీటన్నిటికంటే ముఖ్యం, వర్షం వచ్చిందంటే గతంలో ఈ 3 వంతెనల దగ్గర నరకం కనపడేది, మొత్తం అదంతా నిండిపోయి ఉండేది. ఇప్పుడు ఈ వంతెనలలో రోజువారీ మురుగునీటి పారుదలకు ఒక ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా కూడా ఇటువంటి ట్రాఫిక్కి అంతరాయం ఉండదు. వాస్తవానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ 3 వంతెనలను రైల్వే శాఖని 1 నెలలో పూర్తి చేయమని చెప్పారు. వాళ్ళు నెలలో సాధ్యం కాదండి, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి 3 నెలల్లో పూర్తి చేశారు. ఈ 3 నెలలు గుంటూరు నగర ప్రజలకు కొంత అసౌకర్యము కలిగినా ఇక శాశ్వతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. లేకపోతే గుంటూరు 1 నుంచి 2కు వెళ్ళాలంటే ఎక్కడో చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. ఆ చుట్టూ తిరిగి వచ్చే ప్రక్రియలో ట్రాఫిక్ జాములు. ఇంకో విశేషం ఏంటంటే ఈ 3 వంతెనలకు ఆ గోడలకు వాళ్ళు ఎలాంటి చిత్రాలు వేశారంటే చక్కటి రంగులతో కూడిన చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఏదో తెల్ల గోడకు సున్నం కాకుండా ఆర్ట్ పెయింటింగ్, ఆ వంతెనలకే శోభ వచ్చింది, చూడముచ్చటగా ఉన్నాయి. ఈ 3 వంతెనలు ట్రాఫిక్కి అనుమతి ఇచ్చారని తెలవగానే చాలామంది కావాలని ఎలా ఉన్నాయో వంతెనలు చూద్దామని చూసిపోతూ ఉన్నారు. ఇక పిల్లలైతే ఈ పెయింటింగులు, గోడలకు వేసిన పెయింటింగులు చూద్దామని స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అదే పనిగా వంతెనల దగ్గర వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ వంతెనలకు అప్రోచ్ రోడ్డు కొద్దిగా ఇరుగ్గానే ఉంది. దీర్ఘకాలికంగా ఆ అప్రోచ్ రోడ్డుని 60 అడుగుల రోడ్డుగా విస్తరించాలనే ఆలోచన ఉంది. దీన్ని 3 వంతెనలు ఎందుకంటారంటే ఈ 3 వంతెనల పైన 3 రైల్వే ట్రాకులు వెళ్తాయి. ఇప్పుడు ఏం చేశారు, ఇక మళ్ళీ కట్టకుండా ఇక 3 రైల్వే ట్రాకులు ఇప్పుడు వెళ్తున్నాయి పైన. ఇంకొక 3 రైల్వే ట్రాకులు కొత్తగా వేసినా కూడా దానికి అనుకూలంగా ఈ వంతెన నిర్మాణం చేశారు. అంటే ఇప్పుడు ఈ 3 వంతెనల మీద 6 రైల్వే ట్రాకులకు అవకాశం ఉంది. ఇక భవిష్యత్తులో ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాకులు వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గుంటూరు రైల్వే డివిజన్ కేంద్రం చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. గుంటూరు డివిజన్ గుంటూరు నుంచి సికింద్రాబాద్కి రైళ్ల సంఖ్య, ప్యాసింజర్ రైళ్ల సంఖ్య, గూడ్స్ రైళ్ల సంఖ్య, అలాగే విద్యుదీకరణ జరిగింది, డబులింగ్ జరుగుతూ ఉంది. అందువల్ల గుంటూరు రైల్వే స్టేషన్కి ప్రాధాన్యత పెరిగింది. ఈ వంతెన నిర్మాణం చేసేటప్పుడు అక్కడేమీ స్లాబులు వేయటము, సెంటరింగ్ చేయటం ఏం చేయలే. నల్లపాడు దగ్గర ప్రీకాస్ట్, అక్కడే మొత్తం ఈ వంతెనకు కావాల్సిన ప్రీకాస్ట్ స్లాబులను అక్కడ తయారు చేసి దాదాపు ఒక 56 ప్రీకాస్ట్ కాంక్రీట్ సెగ్మెంట్లను తయారు చేసి
వాటిని అతి కష్టం మీద తరలించారు. ఈ తరలింపు కూడా ఎప్పుడు చేశారు? అర్ధరాత్రి దాటిన తర్వాత ఉదయం తెల్లవారుజామున 1 గంట సమయంలో వాటిని తరలించి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా భారీ వాహనాలను పెట్టి క్రేన్లు పెట్టి ఇది నిర్మాణం చేశారు. దీని ఖర్చు 6 కోట్లయింది. ఇప్పుడు గుంటూరు నగరంలో ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ జనసామాన్యులు కూడా టీ దుకాణాల్లో ఎక్కడ పడితే అక్కడ ఒకే మాట అంటున్నారు, పెమ్మసానా మజాకానా? ఆయన అందరిలా కాదురా, పెమ్మసాని అంటే అయ్యే పనే చెప్తాడు, చెప్పాడంటే అయిపోతుంది. అంతేగాని ఏదో రాజకీయ ఉపన్యాసాలు చెప్పడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వటం చేయడాయన అని చెప్పి అసలు గుంటూరు నగర ప్రజల యొక్క ఆనందానికి అవధులు లేవు. చేసింది చిన్న పని, తక్కువ ఖర్చుతో చేసిన అటువంటి ప్రజల అవసరాలను గుర్తించి ఆయన చాలా కాలం అమెరికాలో ఉన్నా కూడా గుంటూరు నగరమే కాదు, గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల సమస్యలను ఆయన పూర్తిగా అధ్యయనం చేసి ఒక్కొక్కటి దశల వారీగా ఏదైతే తక్కువ ఖర్చుతో త్వరితగతిన పూర్తి చేయగలము, లేదు కొన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయినాయి, ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం అనేది విశేషం. ఇక గుంటూరులో 3 వంతెనలు అయిపోయినాయి. ఇక అందరూ కోరుకుంటున్నది, అందరూ ఆశిస్తున్నది శంకర్ విలాస్ దగ్గర ఉండే వంతెన. అది ఎప్పుడో ఒక 60 సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారు ఆ శంకర్ విలాస్ దగ్గర వంతెన. ట్రాఫిక్ జాములు, ఇరుకు, ఆ వంతెన వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ శంకర్ విలాస్ వంతెనపై ఇప్పుడు దృష్టి సారించి వీలైనంత త్వరగా అక్కడ కావాల్సిన భూసేకరణను చేసి ఆ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించాలని గుంటూరు నగరవాసులు కోరుకుంటున్నారు. ఏదేమైనా ఈ రోజున గుంటూరు నగరవాసులు బైకుల మీద వెళ్ళేవాళ్ళు, కార్ల మీద వెళ్ళేవాళ్ళు, ఆటోల మీద వెళ్ళేవాళ్ళు ఈ 3 వంతెనలను వినియోగిస్తూ ఎడం పక్క తిప్పినా కుడి పక్క తల తిప్పిన ఆహ్లాదకరమైన రంగురంగుల చిత్రాలను, ఆ ఆర్ట్ని, బొమ్మలను చూసి వాళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి. నీతికి నిజాయితీకి మారుపేరుగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదర్శవంతమైన రాజకీయాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా ఇతరులకు, నేటి యువతకు ఆదర్శప్రాయంగా ఉన్నాడని చెప్పి విజ్ఞులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.